అలా వీడియో వచ్చేసరికైతే వివో వాళ్ళ వివో V70 అండ్ V70 ఇలైట్ ఈ 2 స్మార్ట్ ఫోన్‌కి సంబంధించిన కంపారిజన్ తీసుకొచ్చాను. సో, అలా ఈ 2 స్మార్ట్ ఫోన్స్ ఒక బ్రాండ్‌లో కంపారిజన్ ఉంది బై. సో, కంపేర్ చేస్తే కొంతమందికి యూజ్‌ఫుల్ అయితదని చెప్పేసి కాన్సెప్ట్ తీసుకొచ్చాను. నా ఒపీనియన్‌లో బై 2 స్మార్ట్ ఫోన్స్ బాగానే ఉన్నాయి. మంచి ఫీచర్స్‌తో పాటు ఉండొచ్చు. ఏవైతే మెయిన్ డిఫరెన్సెస్ ఉన్నాయో వీటి మీదనే కొంచెం డెప్త్‌గా ఎక్స్‌ప్లనేషన్ అయితే చేస్తాను. వీడియో లాస్ట్ దాకా చూడండి. చిన్న రిక్వెస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వివో వాళ్ళ వివో V70 అండ్ ఆల్సో వివో వాళ్ళ V70 ఇలైట్ ఈ 2 స్మార్ట్ ఫోన్‌కి సంబంధించిన హైలైట్ అయితే ఫస్ట్ చూసుకుందాం. ఫస్ట్ వివో V70 యొక్క హైలైట్ చూసుకుందాం. సో, ఇక్కడ మీకు పోర్ట్రేట్ కెమెరాస్ 4K 60 fps దాకా రికార్డింగ్ చేసుకోవచ్చు. LPDDR5X ర్యామ్, UFS 4.1 స్టోరేజ్‌తో పాటు ఏఎంఐ తీసుకోవచ్చు. ఆరిజిన్ ఓఎస్‌తో పాటు కూడా వస్తుందన్నమాట. సో, 2 కలర్ ఆప్షన్స్‌తో కూడా అవైలబుల్ ఉంది. మంచి డిజైన్‌తో పాటు కూడా వస్తుంది. మంచి డిస్‌ప్లే సెటప్ బాగుంది. కెమెరాస్ కెమెరాస్ అయితే బాగా నచ్చినాయి నాకు. కెమెరాస్ కూడా బాగానే ఉన్నాయి. ఓవరాల్‌గా బాగుంది. మంచి జూమ్ ఫీచర్స్, 4K రికార్డింగ్స్ కూడా చేసుకోవచ్చు. అదే V70 ఎలైట్ చూసుకుందాం. సో, V70 ఎలైట్‌లో కూడా సేమ్ అదే ఉంది. ఇక్కడ ఏంటంటే స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్‌తో పాటు వస్తుంది. సో, హైలైట్‌లా మీకు ఇక్కడ చూపించేస్తుర్రు. ఇక్కడ అది ఏం మెన్షన్ చేయలేరు ప్రాసెసర్ గురించి కానీ V70 ఎలైట్‌లో ప్రాసెసర్ అయితే మెన్షన్ చేసిర్రు. ఇక సేమ్ అదే ఫీచర్స్ అక్కడ ఉన్నాయి, ఇక్కడ కూడా ఉన్నాయి. ఏంటంటే ఎక్స్ట్రా కలర్ ఆప్షన్, బ్లాక్ కలర్ ఆప్షన్ ఒకటి అవైలబుల్ ఉందన్నమాట అవి. అండ్ సేమ్ డిస్‌ప్లే సైజ్ కూడా అదే ఉంది. అండ్ కెమెరా సెటప్ ఉంది. ప్రాసెసర్ ఇక్కడ మెయింటైన్ చేసిర్రు. LPDDR5X, UFS 3.1 స్టోరేజ్, గేమింగ్‌కి కూడా బాగుంది. పెద్ద డిస్‌ప్లేతో పాటు కూడా వస్తుంది. అంతా కూడా బాగుంది. సరేనా, ప్రైస్ డిఫరెన్స్ ఏందనడం మాత్రం V70 ప్రైస్ వచ్చేసరికైతేనేమో 46,000 ఉంది బేస్ వేరియంట్. మీకు హైయర్ వేరియంట్ కూడా 12 GB ర్యామ్ 2 GB స్టోరేజ్ వేరియంట్ కూడా అవైలబుల్ ఉంది. 50,000 ఉంది. బేస్ వేరియంట్ అయితేనే 46,000, ₹4,000 డిఫరెన్స్ ఉంది. 2 కలర్ ఆప్షన్స్ వస్తున్నాయి. ఇక్కడ ఇది లెమన్ కలరు, లెమన్ యెల్లో కలర్ అండ్ ప్యాషనెట్ రెడ్ కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. అది V70 లైట్ చూసుకుంటే మాత్రం బేస్ వేరియంట్ ఏదైతే 8 GB ర్యామ్ 2 GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికైతేనేమో 52,000. 12 GB ర్యామ్ 2 GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి 57,000 ఉంది. మళ్ళీ కలర్ ఆప్షన్స్ ఉన్నవి లైక్ అథెంటిక్ బ్లాక్ కలర్ వేరియంట్ అని, ప్యాషనెట్ రెడ్ అని అండ్ శాండ్ బీచ్ కలర్స్ అయితే ఇక్కడ మల్టిపుల్ కలర్ ఆప్షన్స్‌లో కూడా అవైలబుల్ ఉన్నాయి మీకు. అండ్ యాహ్! ఈ స్మార్ట్ ఫోన్స్ ఎక్కడ పర్చేస్ చేసుకోవచ్చు అనేసి మీరు అంటారు ప్రైస్ చూపించినాక. సో, ఈ 2 స్మార్ట్ ఫోన్స్ కూడా మీకు ఫ్లిప్‌కార్ట్‌లో అవైలబుల్ ఉన్నాయి. సో, ఫ్లిప్‌కార్ట్‌లోకించి మీరు వివో వాళ్ళది V70 పర్చేస్ చేసుకోవచ్చు. లేకపోతే వివో V70 ఇలా ఎటైనా పర్చేస్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫ్లిప్‌కార్ట్‌లో ఏందంటే వీళ్ళు ప్రాసెసర్ మెన్షన్ చేసిర్రు. ఇక్కడ V70 వచ్చేసరికి స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 ప్రాసెసర్‌తో పాటు వస్తుంది. V70 ఇలైట్ వచ్చేసరికి స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్‌తో పాటు వస్తుంది. సో, ఏమైనా డిఫరెన్స్ ఉందా అంటే మాత్రం కొంచెం పర్ఫార్మెన్స్ కాడ డిఫరెన్స్ ఉంది. అండ్ ఆల్సో ప్రైస్ కూడా డిఫరెన్స్ ఉంది. బేస్ వేరియంట్ చూసుకుంటే మాత్రం ఇక్కడ 52,000 ఉంది. ఇలైట్‌ది అండ్ V70 వచ్చేసరికైతేనేమో 56,000 ఉంది. సో, దగ్గర దగ్గర చూసుకుంటే లైక్ 6,000 to 7,000 డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. 6,000 డిఫరెన్స్. అండ్ ఇన్ డెప్త్‌గా చూసుకుందాం. స్పెసిఫికేషన్స్ వైస్ కంపారిజన్ చూసుకుంటే మాత్రము 2 కూడా మనకి ఐపీ రేటింగ్‌తో పాటు కూడా వస్తున్నాయి. అండ్ ఇక్కడ IP6069 ఆరిజిన్ OS 6 ఆండ్రాయిడ్ 16తో పాటు కూడా వస్తుంది. సో, ఇక్కడ కూడా అంతే. శాండ్ బీచ్ ఏదైతే ఉందో ఇక్కడ 8 GB స్టోరేజ్ వేరియంట్ కలర్ ఆప్షన్స్‌లో కూడా సెపరేట్ ఈ వేరియంట్స్ వస్తున్నాయని చెప్తాను. ప్రాసెసర్ చూసుకోవచ్చు ప్రాసెసర్‌కి సంబంధించిన ఆర్కిటెక్చర్ ఒకసారి చూసుకుందాం. 2 కూడా 8 కోర్స్ 4 నానోమీటర్సే. ఇక్కడ కూడా 2 కూడా 8 కోర్ 4 నానోమీటర్స్. కానీ ఏంటంటే స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 వచ్చేసరికైతేనేమో ప్రాసెసర్స్ కోర్స్ ఏవైతే స్పీడ్స్ ఉన్నాయి. ఫస్ట్ కోర్ 3.0 ఉంది. తర్వాత 4 కోర్ 2.8, మిగతాయి 3 వచ్చి 2.0 ఉన్నాయి. అండ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 వచ్చేసరికి ఫస్ట్ కోర్ 2.8 ఉంది. 4 2.4 ఉంది. 3 1.8 ఉంది. సో, ఇక్కడ ప్రాసెసర్ కానీ చాలా డిఫరెన్స్ ఉంది బై. అండ్ ఆల్సో మెయిన్ ప్రాసెసర్ అనమాట బై. ప్రాసెసర్ వల్లనే 2 డిఫరెన్స్ అయితే వస్తున్నాయి. ఇక్కడ ర్యామ్ అండ్ స్టోరేజ్ రెండిటికి సిమిలర్‌గానే ఉన్నాయి బై. యూఎఫ్ఎస్ 4.1 స్టోరేజ్‌తో పాటు వస్తుంది. LPDDR4X ర్యామ్, 8 జీబీ దాకా వర్చువల్ ర్యామ్స్ పెట్టుకోవచ్చు. ఇక్కడ ఏందంటే దీంట్లో 12 జీబీ దాకా వర్చువల్ ర్యామ్ పెట్టుకోవచ్చు. సో, వర్చువల్ ర్యామ్ గురించి పెద్దగా ఫరక్ పడదు. సో, అదొకటి. అండ్ బ్యాటరీ సేమ్ ఉంది. 6500 మిల్లీ బ్యాటరీ, 90 వాట్స్ చార్జర్. కమింగ్ టు డిస్‌ప్లే, గ్లాస్ అవన్నీ కూడా వచ్చేసరికైతే ఇక్కడ కూడా సేమ్ 3D ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో పాటు వస్తుంది. గ్లాస్‌తో పాటు కూడా వస్తుంది. సైజెస్ అమోలెడ్ డిస్‌ప్లే 2 కూడా సైజెస్ సేమ్ ఉన్నాయి. 120 రిఫ్రెష్ రేట్, 415 పిక్సెల్స్ పర్ ఇంచ్. డిట్టోకి డిట్టో సేమ్ బై. ఇక్కడ నెట్వర్క్ చూసుకోవచ్చు. 5Gకి సంబంధించిన నెట్వర్క్స్ గానీ, బ్యాండ్‌విడ్త్ గానీ మోస్ట్‌లీ సేమే ఉన్నాయి. కెమెరా V70 ఇక్కడ చూసుకోవచ్చు. కెమెరాలో కూడా 50, 8 ఓకేనా. ఇక్కడ కూడా ఇలా ఇట్లా కూడా సేమ్ ఉంది. పెద్దగా డిఫరెన్స్ అయితే ఏం లేదు. అపర్చర్‌తో పాటు కూడా మిగతావన్నీ కూడా. అండ్ కిందకొచ్చేసరికి అయితేనేమో రికార్డింగ్స్ కూడా సేమ్ ఉన్నాయి. 4K రికార్డింగ్ చూసుకోవచ్చు 1080pలో. రికార్డింగ్స్ కూడా సేమే ఉన్నాయి. కనెక్టివిటీ గురించి చూసుకుంటే డ్యూయల్ బ్యాండ్ వైఫైతో పాటు వస్తుంది. బ్లూటూత్ వర్షన్ 5.4, యూఎఫ్ఎస్ 3.0 స్టోరేజ్. NFC కొన్నిటికి సపోర్టెడ్ ఉంది. ఇక్కడ కూడా సేమ్ అదే ఉంది.
లొకేషన్ చూసుకుందాం. జీపీఎస్ బయట గ్లోనస్ గ్యాలక్సీ యూజెస్ నావిక్‌తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ కూడా లొకేషన్ సేమే ఉంది. అండ్ సెన్సార్లు చూసుకుంటే మాత్రమే సో సెన్సార్లకు వచ్చేసరికి అయితేనేమో ఇక్కడ కొన్ని చేంజెస్ కనిపించినాయి నాకు. ఇక్కడ యాక్సిలరోమీటర్‌తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ కలర్ టెంపరేచర్ సపోర్టెడ్ ఉంది. V70లా కలర్ టెంపరేచర్ అయితే సపోర్టెడ్ లేదు. ఇక్కడ జైరోస్కోప్ సపోర్ట్ ఉందన్నమాట. V70 ఇలా ఇట్లా నాట్ సపోర్టెడ్. జైరోస్కోప్ ఎందుకు సపోర్ట్ అయితే ఎందుకు లేదో నాకు అర్థం కాలేదు. ఇన్‌ఫ్రారెడ్ బ్లాస్టర్ అయితే రెండిట్లో కూడా ఉందన్నమాట బై. సో ఇక్కడ కలర్ టెంపరేచర్ ఒకటి లేదు. అండ్ యాహ్! మిగతా గైడ్ డాక్యుమెంట్స్ అవన్నీ కూడా వస్తాయి. స్టార్ వాల్యూ కూడా చూసుకోవచ్చు. హెడ్‌కి ఎంత, బాడీకి ఎంత అని. ఇక్కడ స్టార్ వాల్యూ 1 పాయింట్ డిఫరెంట్ ఉంది. ఇక్కడ V70 ప్రాసెసర్ చేంజ్ ఉంది కాబట్టి స్టార్ వాల్యూ కొంచెం డిఫరెంట్‌గా ఉంది. హెడ్‌కి V70 స్టార్ వాల్యూ చూసుకుంటే 1.09 ఉంది. ఇక్కడ ఇలైట్‌లో చూసుకుంటే 1.141 ఉంది. బాడీ చూసుకుంటే మాత్రమే 0.95 ఉంది V70 ఇలైట్‌లో 0.894 ఉంది. సో కొంచెం డిఫరెన్స్ ఉంది బై. అదొకటి చేంజెస్ ఉన్నాయి తప్పించి మేజర్‌గా చూసుకుంటే ఈ 2 స్మార్ట్ ఫోన్స్‌లా మేజర్ డిఫరెన్స్ ఏందంటే మాత్రం 2 డిట్టోకి డిట్టో స్మార్ట్ ఫోన్సే. ఓన్లీ చేంజ్ ఎలా అయిందంటే ప్రాసెసర్ ఒక్కటే చేంజ్. మిగతాదంతా కూడా సేమ్ ఉంది. అండ్ ప్రైస్ డిఫరెన్స్ అనమాట. అదొకటి ఉంటది. సో ఒకవేళ గిట్ల మీరు V70 ఇలైట్ కొనుక్కునే వాళ్ళు V70కి వెళ్ళొచ్చు. తక్కువ ప్రైస్‌తో పాటు పర్ఫార్మెన్స్ కూడా కొంచెం డిఫరెన్స్ వస్తది గానీ ఓవరాల్‌గా మీకైతే వాల్యూ ఫర్ మనీ ఉంటది. అండ్ తీసుకోమచ్చైతే రికమెండేషన్ చేస్తాను. రెండిట్లో ఏది తీసుకోవాలంటే మాత్రమే మీ బడ్జెట్‌ని బట్టి తీసుకోండి. నా సలహా ఏందంటే మాత్రం మీ దగ్గర లిమిటెడ్ బడ్జెట్ ఉంది. 45, 50 లోపల బడ్జెట్ ఉందంటే మాత్రమే ఆహ్, V70 తీసుకోవచ్చు. లేదంటే మాత్రం V70 ఇలైట్ తీసుకోవచ్చు. బడ్జెట్ ఉంది 50+ దాకా పెడతానంటే మాత్రం మీరు V70 ఇలైట్ తీసుకోవచ్చు. తక్కువ బడ్జెట్ ఉంది అంటే ఇట్లా V70 తీసుకోవచ్చు. అంటే తక్కువ బడ్జెట్ అంటే 40, 45,000 అట్లుంది కదా! ఇక్కడ మీకు ఈఎంఐ ఆప్షన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి రెండిట్లో కూడా. ఈఎంఐ ఆప్షన్స్‌లో కూడా మీరు పర్చేజ్ అయితే చేసుకోవచ్చు. నా ఒపీనియన్‌లో V70 సరిపోతది నార్మల్ అండ్ యావరేజ్ యూజర్స్‌కి. మీరేమనుకుంటారు? మీ ఒపీనియన్స్ ఏవైతే ఉన్నాయో కింద కామెంట్ అయితే చేయండి. ఈ 2 స్మార్ట్ ఫోన్‌కి సంబంధించిన కంపారిజన్ చూసారు కదా! మీరేమనుకుంటారు ఈ స్మార్ట్ ఫోన్ గురించి? ఇంకేమైనా డౌట్స్, ఏమైనా క్వెషన్స్ కింద కామెంట్ చేసుకోవచ్చు బై. యూజ్‌ఫుల్ అయిందంటే గిట్ల లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.